హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ చిప్స్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక 25 మందికి అట్లా బిర్యానీ ఆర్డర్ ఉందండి. అదైతే వాళ్ళు నాకు డైరెక్ట్ ఆర్డర్ అన్నమాట. ఇంకా చేసిన తర్వాత ర్యాపిడోలో బుక్ చేసి పంపించాము. నేను అంటే బిర్యానీ మొత్తం కలపకుండానే పంపించానన్నమాట. వాళ్ళని అంటే గిన్నె ఇచ్చేసానన్నమాట. ఇక వాళ్ళనే కలిపి చూసుకోండి అని చెప్పాను. చాలా అంటే చాలా బాగుందట. రివ్యూ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇట్లా ఎందుకు కట్టాను అని అంటే మనకి మాది 3rd ఫ్లోర్ కదండి, అందుకోసం అయితే పట్టుకపోవడానికి ఇబ్బంది ఉంటుందని చీరని 4 మడతలు వేసి ఇంకా మంచిగా కట్టారనమాట గిన్నె చుట్టూ. పట్టుకుపోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆటో బుక్ చేస్తారు కదా, వాళ్ళు ఉండరు, మేము ఉండము ఆటోలో. అందుకని ఇట్లా గట్టి కడితే బాగుంటుంది, ఎగిరిపోకుండా మూత అన్నట్టుగా కట్టి పెట్టాను. చాలా బాగా రీచ్ అయింది. తర్వాత వాళ్ళనే కలిపి చూసి ఒక చిన్న క్లిప్ పంపించండి అని అడిగాను. ఇంకా వాళ్ళే కలిపారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిర్యానీ టేస్ట్ అయితే అద్దుర్సంట. చాలా చాలా మంచి రివ్యూ ఇచ్చారు. చాలా బాగుందంట. స్పైసీ అస్సలు వేయొద్దన్నారనమాట. అందుకని ఇంకా స్పైసీ లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా చేసా. ఇక దీని ప్రిపరేషన్ కోసం అయితే చూద్దాం. పక్కా కొలతలతో ఉంటాయి. ఇంకా చికెన్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు వాళ్ళు 8కి నాకు ఆర్డర్ చేయమని చెప్పి 12కి ఇవ్వమన్నారు. ఫాస్ట్గా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కొట్టించుకొని వచ్చామన్నమాట. లైవ్ చికెన్ ఇక తీసుకొని వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దేనికైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి నాన్ వెజ్ కర్రీస్కి. అందుకని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. తర్వాత చికెన్ మంచిగా కడుక్కొని 25 మందికి పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు మంచిగా ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ½ కేజీ అంటే మనం ఎప్పుడైనా చేసుకుంటాము. ఇట్లా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లా మనం చేసుకోవాలి అని అంటే బల్క్లో చేసుకోవాలి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. అంటే వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ కొలతలతో ఉంటుంది మీకు. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్లో మాత్రం ఉప్పు, కారాలు అయితే ఉప్పులు అయితే చూసేసుకోండి. ఎందుకంటే ఇది నేను వాళ్ళకి స్పైస్ తక్కువ అంటే తక్కువ, చిన్న పిల్లలు తినేలాగే అన్నారని చాలా తక్కువ వేసాను అనమాట. 4 కేజీలకు ఓన్లీ ఒక 5 స్పూన్ల కారము, 3 స్పూన్ల ఉప్పు అట్లా వేసాను. చాలా తక్కువ. గరం మసాలా కూడా ఇంట్లో వేసుకున్నదే, స్పైసీ హోల్ గరం మసాలాలు మిక్సీ చేసేస్తాను ఎప్పుడైనా. వీళ్ళకైతే కొంచెం తక్కువ వేసాను అనమాట. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అసలు ఎట్లా అంటే ముక్కలకు మంచిగా మసాజ్ చేసుకుంటూ కలుపుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. గంట సేపు పక్కకు పెట్టుకున్న తర్వాత మంచిగా మళ్ళీ తర్వాత గంట సేపు తర్వాత గట్టి పెరుగు. ఎప్పుడైనా కూడా మనకు చికెన్లో మసాలా ఎక్కువ ఉండాలి అని అంటే పెరుగుతోటే మసాలా ఎక్కువ అవుతుంది. మన రైస్ అంతా మంచిగా స్పైసీగా మంచిగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ వేసుకుంటేనే, పెరుగు ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రేవీతోటి డబుల్ మసాలా లాగా కనిపిస్తుంది. ఇంకా ఇది పెరుగు వేసిన తర్వాత కూడా కలుపుకొని ఒక గంట సేపు, మినిమం ఒక 2 అవర్స్ కలుపుకొని పెట్టుకుంటే ముక్కకు అన్నీ మంచిగా పట్టి చాలా అంటే చాలా బాగా అవుతాయి. 2 అవర్స్ తర్వాత నేనైతే ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఏముందండి, ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ టేస్ట్ రావాలంటే, అంటే స్పైసీ లెవెల్స్ ఉన్న వాళ్ళైతే నెయ్యి కొంచెం తక్కువ వేసుకొని స్కిప్ చేసుకుని నడుస్తుంది. మంచి స్పైసీ లేకుండా ఉండాలంటే కొంచెం టేస్ట్ తింటా అంటే ఒక రకమైన టేస్ట్ తెలుస్తుంది గొంతులో నెయ్యి వేస్తే. అట్లా నెయ్యి వేసుకొని ఇంకా మనం ముందుగా 2 గంటల ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇంకా గిన్నెలో వేసుకొని అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ ప్రిపరేషన్ కోసం చూద్దాము. రైస్ కోసం అయితే ఒక వంతు రైస్ ఉంటే 4 వంతుల వాటర్ తీసుకోవాలండి. 4-5 వంతులు తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. అట్లా తీసుకున్న వాటర్లో మంచిగా సాల్ట్, దొడ్డుప్పు వేసుకొని, హోల్ గరం మసాలాలు, వీళ్ళు స్పైసెస్ తక్కువే అన్నారు కాబట్టి నేను 1 కేజీకి అన్ని 4 ఇలాచి, 4 చెక్క, 4 లవంగం ఇట్లా దాని లెక్క తీసుకున్నాను. ఒక 4 స్పూన్ల షాహీ జీరా ఇవన్నీ తీసేసుకొని, 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ పొయ్యి మీద పెట్టి మంచిగా మరుగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి, అవి కూడా మంచి ఎట్లా అంటే ఎసరు సలసలసలా మరగాలి. అవన్నీ ప్రిపేర్ చేసుకుని అది మరిగే లోపట్ల నాకు ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది అనమాట. కొంతమంది అయితే చికెన్ మ్యారినేషన్ చేసి అందులోనే ఈ రైస్ ఉడకబెట్టేస్తారు. అట్లా అయితే బాగోదండి. పీసులు అన్నీ గట్టిగా అస్సలే మంచిగా ఉండదు. అది కూడా అరగదనమాట. మనం రైస్ ప్రిపేర్ చేసుకునే లోపల చికెన్ మంచిగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, మసాలాలన్నీ దానికి పడతాయి. అట్లనే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఉడకబెట్టుకొని ఆ చికెన్ తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత పెద్ద పొయ్యి అయితే మంచిగా ఉడుకుతుందని నేను ఈ పొయ్యి మీద పెట్టాను అనమాట.
ఇంకా రైస్ కూడా చూస్తున్నారు కదా మంచిగా ఉడుకుతుంది. ఒక 50% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ వేసేసేయండి. ఫస్ట్ లేయర్ వేసి స్టవ్ సిమ్లో పెట్టి అది కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికే లోపట్ల ఉన్న రైస్ కూడా మంచిగా 80% ఉడుకుతుంది అనమాట. ఈ ఫస్ట్ వేసుకున్న లేయరు ఆ చికెన్లో ఉన్న వాటర్ ఆ నీరుతోటి అది మంచిగా 100% అవుతుంది. దానిపైన మళ్ళీ ఈ 8% ఉడికించుకున్న రైస్ను దానిపైన వేస్తే అప్పుడు అది ఇది సేమ్గా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, ఎప్పుడైనా బిర్యానీకి డైరెక్ట్ పొయ్యి మీద పెడితే అడుగంటుతుంది. అందుకని నేను చాలా నాకు దోశ బండి అప్పటిది దోశలు వేసే పెద్ద లడ్డు పేరం ఉండే, అది పెట్టి దాని మీద పెట్టానమాట. అట్లయితే మంచిగా ఎక్కడ అడుగంటకుండా మంచిగా వద్దనమాట. చూస్తున్నారుగా, ఫస్ట్ లేయర్ వేసినాక ఒక 10 మినిట్స్కి అది సిమ్లో పెట్టేసి 50% ఉడికిందే ఫస్ట్ వేసిన రైస్. అట్లా ఒక 5 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత మళ్ళీ ఉన్న రైస్ అంతా ఉడకబెట్టుకుంటే అది 8% అవుతుంది. కింద వేసింది ఆలోపు 8% కుక్ అవుతుంది. ఇప్పుడు మనం పైన వేసుకునే రైస్ కూడా 8% కుక్ అయి ఉంటుంది. అప్పుడు ఈ రెండింటిని కలిపేస్తే అన్నీ 100% మంచిగా కుక్ అవుతుంది అనమాట. అట్లా వేసుకుంటేనే బిర్యానీ పుల్లలుగా టేస్ట్ అటు ఇట్లా ఎగిరేస్తే పళ్ళెంలో పుల్లల్లాగా ఎగురుతుంది. అట్లా అయితేనే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎట్లా అంటే మొత్తం 80% ఉడికిన తర్వాత ఆ చికెన్ మీద రైస్ వేసి అది వేసేసరికి పక్కది ఉడికి మెత్తగా అయిపోయి ఆ పైన అది వేస్తే ఏంటంటే ముద్దగా అవుతుంది అనమాట. అదే మిస్టేక్. ఇంకా మొత్తం ఆ రైస్ అంతా లేయర్స్గా వేసుకున్న తర్వాత ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ అయితే, బ్రౌన్ ఆనియన్స్ నేను ఎక్కువ వేయనండి, స్కిప్ చేస్తాను. వీళ్ళకి స్పైస్ తక్కువ అన్నారు కాబట్టి ఈ ఆనియన్స్ వేస్తేనే వాళ్ళకు స్పైస్ అనేది తెలవదు. నెక్స్ట్ అది మధ్యలో తీపి తగులుతుంటే అది కొంచెం మందికి ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్, ముందుగానే జీడిపప్పు ఇవన్నీ నెయ్యిలో ఏం చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ క్లిప్ ఎట్లా మిస్ అయింది ఎందుకంటే గొంతు బాగాలేదని వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఒక వారం తీసుకున్నాను అనమాట. అందుకు ఆ లోపు వీడియో మొత్తం గల్లంతా అయిపోయింది. ఫైనల్గా చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే అలా అయిపోయింది. దమ్ పెట్టుకున్న తర్వాత దీనికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు రైతా వేసిన. ఇది కూడా వేరే చిన్న వీడియో క్లిప్ పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక బిర్యానీ అయితే పంపించిన తర్వాత చెప్పాను కదా ముందుగానే, వాళ్ళే కలుపుకున్నారు. చాలా బాగా వచ్చిందని అయితే మళ్ళీ కాల్ చేసి చెప్పారు. ఇంకా దీనికి నేను కాంబినేషన్ వాళ్ళు ఓన్లీ రైతా అడిగారు, గట్టి రైతా ఇవ్వమని అడిగారు. దానికి రైతా చేశాను, అది కూడా పెడతాను వీడియో. మొత్తానికైతే ఇలాగైతే ఇచ్చేసానండి ఆన్ టైంలో ఆర్డరు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెసిపీ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు చాలామంది, కానీ రెసిపీ వీడియోస్ పెట్టడానికి నాకు టైం ఉండక పెట్టట్లేను. పెడతాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఏమైనా రెసిపీ కావాలి, ఇన్స్టెంట్గా ఏమైనా ఏది కావాలన్నా కామెంట్ చేయండి. నేను చేసి చూపించడానికి మీ స్వప్నం ఉంది. ఓకేనా? మరి వీడియో నచ్చితే లైక్ చేయడం అంతా